అసలు ఈ సమయమా నేను చేస్తానా చేయనా అనుకున్న స్టార్టింగ్ లో ఫస్ట్ 2 డేస్ చేసినప్పుడు ఓకే చేయగలుగుతాను అనే కాన్ఫిడెంట్ ఉండే. తర్వాత 2 డేస్ తిన్నాక మళ్ళీ 7 డేస్ కి ఆ చేయగలుగుతాను అని క్లారిటీ వచ్చింది. తర్వాత థర్డ్ కి ఫేజ్ 3లో చేయగలుగుతాం అనేది నా ఆత్మకు తెలిసింది, చేయగలుగుతాము ఇది అని. అయితే ఇక్కడ ఏంటంటే శరీర పరంగా అయితే నేను మొత్తం అంటే ఏ పెయిన్స్ కానీ ఏవి కానీ లేవు. ఇంత ముందుకు స్కిన్ ప్రాబ్లం ఉండే కాల్కి, అది మాత్రం మొత్తం క్లియర్ అయిపోయింది. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే నేను ఎన్నో మెడిటేషన్ చేసిన, ఎన్నో చేసి వచ్చిన దాన్ని అక్కడ నేను చేసినా కానీ అక్కడ నాకు స్కిన్ ప్రాబ్లం మాత్రం తక్కువ కాలేదు. ఇది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అక్కడ స్కిన్ ప్రాబ్లం ఎందుకు తక్కువ కాలేదంటే లోపల ఏదో బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ క్లియర్ కాలేదు. సో అందుకని అక్కడ అది నేను అర్థం చేసుకున్నాను. తర్వాత ఇది ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి అనేది తెలుసుకున్నాను గురుజీ. ఇంకా ఏంటంటే ఈ తర్వాత ఇది కంటిన్యూ చెయ్యాలి లైఫ్ లాంగ్ అని అనుకుంటున్నాను. ఇంకేం లేదు, ఎంతో సబ్జెక్ట్ ఉంది, నేర్చుకోగలగాలి. నేను ఈ 36 లెవెల్స్ కూడా కంప్లీట్ చేయాలి అనేది నాకు అనిపిస్తుంది లోపల నుంచి. ఇది పైనుంచి వచ్చే మాటలు కావు. అదొకటి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా అద్భుతమైన వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. చాలా లక్కీయెస్ట్ పర్సన్స్ అందరూ. ఎందుకు అంటే ఏ ఫీజు లేకుండా ఇంత సమయాన్ని ఇంత ఫ్రీగా ఎవరు ఈ మధ్య ఎవరు చెప్పట్లేరు. కనీసం ఏదో ఒకటి ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ ఫ్రీగా మీరు చెప్తున్నారు, అది హ్యాట్స్ ఆఫ్. అసలు నిన్న కొన్ని కారణాల వల్ల నేను అటెండ్ కాలేకపోయినా, కానీ ఇప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే శక్తి కూడా నాకు వచ్చింది అనేది తెలుసుకున్నాను. ఎంతో బాధపడ్డా, ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే మా ఫ్యామిలీ గురించి కాదు, మా అక్క వాళ్ళ భర్త. సో సడన్ గా ఫోన్ రావడం వల్ల నేను మాట్లాడలేకపోయినా అది అయిపోయింది. కానీ నా మనసు మొత్తం ఇక్కడనే ఉండే, అయ్యో అటెండ్ కాలేదే అని. కానీ మీకు అనంత కోటి ఆత్మాభివందనాలు. ఇంకేం చెప్పలేను సార్, చాలా బాగుంది. సమయమా కంటిన్యూ చేస్తాను. 36 లెవెల్స్ కూడా చెయ్యాలని సంకల్పం చేసుకుంటున్నాను సార్. అది నా లక్ష్యం. అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్.